హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పిల్లలకి ఏదైనా చేసి పెడదామంటే ఇంట్లో బనానాస్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను బనానా స్మూతీ చేస్తున్నాను. దానికోసం నేను ఒక 3 బనానాస్ తీసుకొని, తొక్క తీసుకొని, పీసెస్‌గా కట్ చేసుకొని, ఒక మిక్సీ జార్‌లో వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక హార్లిక్స్ ప్యాకెట్ మిక్స్ చేశాను. ఇలా హార్లిక్స్ కలపడం వల్ల స్మూతీ అనేది టేస్ట్ బావుంటుంది. స్వీట్‌నెస్ కూడా బావుంటుందనమాట. ఇంకా ఇందులో షుగర్ అవేం కలపాల్సిన అవసరం లేదు. హార్లిక్స్ కలిపితే సరిపోతుంది. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు, కాచి చల్లార్చిన పాలు ఒక పావు లీటర్ పైన యాడ్ చేసుకున్నాను. పాలనేది ఇందులో కాచి చల్లార్చుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఐస్ క్యూబ్స్ ఫస్టే యాడ్ చేసుకోవడం వల్ల స్మూతీ అనేది బ్లాక్‌నెస్ రాకుండా ఉంటుంది. తర్వాత ఫైన్‌గా ఒకసారి మిక్సీ పట్టుకుంటే స్మూతీ అయితే రెడీ అయిపోయింది. దీనికి గార్నిషింగ్ కోసం నేను జీడిపప్పు పలుకులు, హనీ యాడ్ చేశాననమాట. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.